ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి తాజా వార్తలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. ఇక వరంగల్లో భారీ వర్షాల ఎఫెక్టు, కాకతీయ శాతవాహన వర్సిటీలో పరీక్షలు వాయిదా అనేటువంటి వార్త. ఇక తెలంగాణలో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పాఠశాలకు సెలవు. ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు. ఇక కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, పాఠశాలకు రేపు సెలవు. లోతట్టు ప్రాంతాలు వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి. జౌటుపల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీఎస్పీ ప్రసాద్ మృతి అనేటువంటి వార్త. ఇక కరీంనగర్లో అది కూడా వార్తనే ఉంది, వర్షాలకు సంబంధించిన వార్త. ఇక నిజామాబాద్ భారీ వర్షాలు, ఆదిలాబాద్ వాహనదారులకు ఇబ్బంది అయినటువంటి వార్త. తెలంగాణలో కుండపోత వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇవి. ఇక మెదక్లో కూడా భారీ వర్షాలు అనేటువంటి వార్త. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అనేటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి వార్తలు, మరి చెరువులు కానీ కుంటలు కానీ పొంగి పొల్లుతున్నటువంటి విషయం కనిపిస్తున్నటువంటి వార్తలు ఈరోజు ప్రధానంగా ఈ యొక్క లైవ్ వార్తలు మనకు చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మరి పోలీసులు కానీ మరి అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా అత్యవసరం పని ఉంటేనే మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. మరి అనవసరంగా చిన్న చిన్న పనులకు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకొని మరి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఇబ్బంది పెట్టేటువంటి విషయం తలెత్తకుండా మరి చూడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మరి అధికారులు చెప్పినటువంటి విషయం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులు. అదేవిధంగా సీఎం కూడా అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు కూడా ఒక హెచ్చరిక కానీ విజ్ఞప్తి కానీ ఆ యొక్క కోణంలో మాట్లాడుతూ మరి అధికారులకు కూడా పోలీసులకు కూడా సహకరించాలి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మరి చెరువులు కుంటలు పొంగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ప్రజలు ఆలోచన చేసి మరి బయటి ప్రాంతాలకు వెళ్ళాలి. మరి అత్యవసర పనులుంటేనే మరి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి 1-2 సార్లు వారు చెప్తున్నటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో నివాసంలో సతీమణి గీత, కుమార్తె అల్లుడు మనవడితో కలిసి సీఎం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం తో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించాలని వార్త కూడా కనిపిస్తుంది. ఇక సీఎం వారి సతీమణి మరి బిడ్డ అల్లుడు ఇక ఫోటో చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం అటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన తెలంగాణ గవర్నర్ అటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఖైరతాబాద్ గణేశుడు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుందుకు భక్తులు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేశుడికి కుడివైపు శ్రీనివాస కన్యక పరమేశ్వరి, అమ్మవారు ఎడవైపున ఖైరతాబాద్ గ్రామదేవత గజలమ్మ ఉన్నారటువంటి వార్త చూస్తున్నాం మిత్రుల. ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకునికి గవర్నర్ గారు నిన్న తొలి పూజ చేసి మరి ప్రారంభం చేశారు అనేటువంటి వార్త చూస్తున్నాం. హలో అమ్మ నాన్న ఫోన్ మిత్ర ద్వారా తల్లిదండ్రులతో సంభాషించే అవకాశం. కల్వకుర్తి యూనివర్సిటీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని విద్యార్థులు రోజు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులు తమ సమస్యని తల్లిదండ్రులు చెప్పుకొని మనోధైర్యం పొందేందుకు ఏడాది నుంచే ఫోన్ మిత్ర పేరిట రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫోన్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో సంబంధించే అవకాశం కల్పించాలనేటువంటి వార్త చూస్తాం మిత్రులారా. మరి ఈ యొక్క సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులతోని మరి పిల్లలు మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. ఒక్కొక్క పాఠశాలలో 6-8 ఫోన్లను వారు కల్పించి వారికి ఎప్పటికప్పుడు పిల్లల క్షేమ సమాచారం వారికి అందజేసే విధంగా తల్లిదండ్రులు మరి పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి వసతి కల్పించినటువంటి విషయం మిత్రులారా. సాదా బైనామాకు సై, క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు. కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 112 అమలు నిలిపివేస్తూ 2020 నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం ఎత్తేసింది. ఆర్వార్ చట్టం 1971 రద్దయి కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున ఆ పాత చట్టాలపై
దాఖలు చేసిన ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడం వ్యర్థమని పేర్కొంది అనేటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. ఒక విషయం గమనించాలి. మరి గతంలో ఈ యొక్క సాదా బైనామా అమ్మకము కొనుగోలు చేసినటువంటి ఇరువురి మధ్యలో తెల్ల పేపర్ మీద రాసుకున్నటువంటి ఒప్పందాలు, భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొన్ని అప్పట్లో ఏంటంటే ఇద్దరు ఒప్పందం మేరకు రాసుకున్నారు. కానీ స్టాంపుకు మాత్రం ఏమాత్రం రూపాయి చెల్లించకుండా రాసుకొని పెట్టుకున్నటువంటి కాగితాలకు మరి అమలు చేయాలనేటువంటిది ఒక రెవెన్యూలో ఒక చట్టాన్ని మరి అప్పట్లో రద్దయినటువంటిది మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వంలో హైకోర్టు మరియు సాదా బైనామాకు సరైనటువంటి వార్త చూస్తున్నాం. మరి ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క అమల్లో వేచి చూడాల్సిన విషయం. వృద్ధులు గర్భిణులకు ఇబ్బంది కలిగించొద్దు, శబ్దాలను మితిమీరొద్దు, ప్రతి పోలీస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి, వినాయక ఉత్సవాల నిర్వహణపై హైకోర్టు మార్గదర్శకాలంటూ వార్త కూడా చూస్తున్న మిత్రులారా. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేల ద్వారా వచ్చే మితిమీరిన శబ్దాలతో వృద్ధులు గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హైకోర్టు పేర్కొంది. మరి ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉంచుకోవాలి. ఇక మార్గదర్శకాలు ఇవి. స్థానిక సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మైదానాలు, ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, మండపాలను తీసుకున్న విద్యుత్ సురక్షితంగా ఉండాలి, సౌండ్ సిస్టమ్లు సాయంత్రం 6 నుంచి 10 గంటల ఉండాలి, మితిమీరిన శబ్దం న్యూసెన్స్ ఎవరికి ఉండకూడదు, అగ్నిమాపక అత్యవసర వాహనాలు వెళ్ళడానికి దారి ఉండాలి, విగ్రహాల నిమజ్జనం ఊరేగింపుల సంబంధించి హైకోర్టు గతం నుంచి ఉత్తర్వులను పాటించాలి, శబ్ద నియంత్రణ ఉండాలనేటువంటి వార్త. మిత్రులారా, యొక్క అంటే ఒక ఆధ్యాత్మిక ధోరణితోని ఏర్పాటు చేసేటువంటి యొక్క వినాయక మండపాల దగ్గర మరి ఎటువంటి శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా ఉండాలని చెప్పేసి ఒక నిర్వాహకులు కూడా చూడాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు చెప్పినటువంటి విషయం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఓఆర్ఆర్ చుట్టూ సౌర విద్యుత్తు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. అధ్యయనానికి త్వరలో కన్సల్టెంట్ నియామకం. మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సోలార్ విద్యుత్తు వినియోగించుకునేలా కార్యాచరణ రూపకల్పన జరుగుతున్నటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. మొత్తాన్ని మీద యొక్క ఓఆర్ఆర్ 158 కిలోమీటర్లు ఉంది. మరి యొక్క ఓఆర్ఆర్ చుట్టూ ఒక సోలార్తోని విద్యుత్ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఒకటి ప్రారంభం అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం త్వరగా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు వార్తల్లో మనం చూస్తున్నాం మిత్రులారా. మరి చాలా మందికి కూడా ఈ యొక్క రింగ్ రోడ్డు యొక్క అధునాతన సదుపాయాలు కూడా వస్తే బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. సర్కారు పేరుతో నకిలీ లేబుళ్లు, 50 లక్షల ప్రింటింగ్ యూనిట్ లేబుళ్లు సీజు. కల్తీ మద్యం దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. సూర్యాపేటలో తీగలైతే కుషాగుల్లో డొంక కదిలింది. 2 నెలల కింద సూర్యాపేటలోని ఓ రైస్ మిల్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నాక టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా వద్ద నుంచి నకిలీ మద్యానికి అవసరమయ్యే స్పిరిట్ సీసాలు, పెద్ద ఎత్తున లేబుల్ స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏటీఎం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి బృందం వీరిని పట్టుకున్నటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. యొక్క నకిలీ మద్యం అంటే ఈ యొక్క ప్రభుత్వం విధించినటువంటి మద్యం సీసాలకు నకిలీ లేబుళ్ళు, ఆ యొక్క ప్రింటింగ్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి ఒకటి చూస్తున్నాం. లేబులను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం అనేటువంటి ఒక వార్త చూస్తున్నాం. మరి జాగ్రత్తగా, ఎందుకంటే మరి వినియోగదారులు కూడా 1కి 2 సార్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో అనేటువంటి విషయాన్ని మరి స్పష్టం చేస్తూ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి విషయం కూడా వివిధ రాష్ట్రాలు కూడా సరఫరా చేసినట్టు మొత్తాన్ని మీద ఒక కోట్ల కొద్ది యొక్క వ్యాపారం చేసినటువంటి విషయం పోలీసులు ధృవీకరిస్తున్నారు. మరి ఈ యొక్క విషయం పట్ల మరి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి తాజా వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మరి తెగినటువంటి వాగులు, వంకలు, పొంగి పొలుతున్నటువంటి చెరువు కుంటల వార్తలు ప్రధానంగా కనిపించాయి. అదేవిధంగా అధికారులు కూడా మరి ఎప్పటికప్పుడు మరి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి, అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి పలు వార్తలు మనం చదివించే ప్రయత్నం చేశాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించి మరి ప్రజలతోని కూడా మరి ఎప్పటికప్పుడు ఆ యొక్క గ్రామాల పరిస్థితి, చెరువుల పరిస్థితి, కుంటల పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పేసి ఆదేశించినట్టు సంబంధించిన వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. మొత్తాన్ని మీద ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్నటువంటి విషయం ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా మరి ఖైరతాబాద్, హైదరాబాద్లో పెద్ద వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పొచ్చు. ఆ యొక్క వినాయకుని ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ కృష్ణదేవ్ వర్మ గారు నిన్న తొలి పూజ చేసి ప్రారంభించినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు
వార్తాపత్రికల్లో కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులారా.